హాయ్ ఫ్రెండ్స్, వాళ్ళ వీడియో ఏంటంటే నాకు ఇవి డోక్రా గ్రూపుల మహిళలకు 20 కోడి పిల్లలు ఇచ్చింది ఫ్రెండ్స్ మా ఊర్లో. అయితే ఈ కోడి పిల్లలు ఇచ్చి దాదాపు ఒక 3 నెలలు అవుతుంది. 3 నెలలు అయితే పొరుగురు లేదు, ఏం లేదు, ఎప్పుడు చూసినా గంతే ఉంటాను. ఇక్కడ చూడండి, ఒక్కొక్క పిల్ల 150 రూపాయలు అట్లా పడ్డది. 20 పిల్లలు తెచ్చినాం. 20 పిల్లలు తెస్తే వీటికి ఏంటంటే మనకు ఈ కరెంటు పిల్లల లెక్క కరెంట్ నుంచి వచ్చినాయి కావచ్చు, మిషన్ల నుంచి పిల్లలు. ఏంటంటే మన పిల్లల లెక్క కోడి చేసి పొదిగిన పిల్లల లెక్క యాక్టివ్గా లేవు. వీటికి ఏంటంటే పిల్ల వచ్చినా వీటికి ఏం తెలియదు, అది మనల్ని తినే జంతువు అని. కాకి వచ్చినా ఏం తెలియదు, కుక్క వచ్చినా ఏం తెలియదు, అవి అట్లనే ఉంటాయి. దాన్ని తీసుకుపోయి అంతసేపు అట్లనే చూసుకుంటుంటాయి. ఇప్పుడు కోడి పిల్లలు చేసి పొదిగిన కోడేమో అంటే పిల్లలకు అన్ని విధాలుగా ట్రైనింగ్ ఇస్తుంది కాబట్టి అవి పిల్లులు వచ్చినా కాకులు వచ్చినా పరిగెడతాయి. ఇవి ఏది వచ్చినా పరిగెడతలేవు. 20 ఇస్తే దీంట్లో 11 ఉన్నాయి చూడండి. ఇవి పిల్లి వస్తే అవి అట్లా చూసుకుంటుంటున్నాయి, ఎటు ఉరుకుతలేవు, మనకు మొత్తుకుంటలేవు, ఏం సౌండ్ చేస్తలేవు. అదే మన పెంపుడు కోళ్ళు అయితే వీటిని చూసి పిల్లిని కాకులను చూస్తే సౌండ్ చేస్తాయి. అప్పుడు మనకు అర్థమైపోతుంది వచ్చినాయి అని, మనం కొడతాం వాటిని. వీటికి ఏం తెలుస్తలేదు, అటు ఇవి తెచ్చి వేస్ట్ అనిపిస్తుంది ఫ్రెండ్స్. పిల్లలు తెస్తే ఏంటంటే ఇట్లా కమ్మి ఉంచితేనే ఇవి మనకు బ్రతుకుతాయి. కానీ ఇడిసపెడితే మాత్రం ఇవి ఎట్లా అంటే అటే పిచ్చి కూర లెక్క, ఇవి ఎట్లా ఆడితే అటే వెళ్ళిపోతాయి. వీటిని ఏం తీసుకుపోయినా వాటికి ఏం తెలియదు, అట్లా ఉంటుంది ఫ్రెండ్స్. కోడి పిల్లలు తెస్తే ఏంటంటే ఇట్లా చుట్టూ జాలి ఉండి దాంట్లో కమ్మి ఉంచేది ఉంటేనే తీసుకోవాలి. ఇడిసపెడతామంటే అవి మాత్రం మనకు ఒక్కటి కూడా మిగిలాయి లాస్ట్కి వస్తే. దేని కూడా జాగ్రత్తగా తీసుకునేది ఉంటే ఇట్లా జాలి తెచ్చుకొని ఉంచుకునేది ఉంటే తీసుకోండి కోళ్ళు.